వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో ఈ మాట అన్నది అనుకున్నా. నమస్కారం అండి. ఏమబ్బి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాగుండావా? నమస్కారం. చేసుకో. తింటావా? ఏం చేస్తుంటావు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రునా? రమ్మంటావా రాయలసీమ? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక తుఫాన్ వచ్చిన కాకముందు ఒక రకమైన సింప్టమ్స్ వస్తాయి కదా వెదర్ లో, అది ఎక్కడ కనిపించలేదా మీరు? ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ స్టార్ట్. అదిగో స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు దాని వల్లనే కదా మొత్తం అందరం కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయింది. విజిలెన్స్ అధికారి లూప్ లైన్ లో ఉంటూనే ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఎక్కడెక్కడ వైసీపీ ఓడిపోతోంది, ఎన్ని వేలతో ఓడిపోతోంది రిపోర్ట్ ఇచ్చాడు. అంత మాట ఆపుకోలేకపోతున్నాను రా. ఇప్పుడు కేతిరెడ్డి గారి పరిస్థితి ఏంటంటే చాలా డిప్రెషన్ కనిపిస్తుంది. పని చేసిన తర్వాత ప్రతిఫలం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందా? మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఒక 15 days ఆయన కనిపించకుండా పోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం రివ్యూస్ పెట్టినప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇలా 2-3 రివ్యూస్ కూడా ఆయన పోలేదు. ఉన్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా షానన్? వెంటిలేటర్ మీద ఎక్కిలే నేను ఇంకా 1 year నుంచి హైడింగ్ లో ఉన్నా, అండర్ గ్రౌండ్ లో ఉన్నా. నీ వల్ల అండర్ గ్రౌండ్ లో ఏం చేస్తానవరా? డ్రైనేజ్ పైపులు క్లీన్ చేసుకుంటున్నావు. అంత బాధలో ఉంది. ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా సార్ మీరు ఓడిపోవడం ఏంటి సార్? ఐ కాంట్ బిలీవ్ అసలు. ఐ హావ్ టు ఆస్క్ మై ధర్మవరం పబ్లిక్. అండ్ సెకండ్ వచ్చి ఈవీఎంస్. ఈ రెండిట్లో తెలుస్తుంది అనమాట. సో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని మీరే చెప్పారు. నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను. ఇప్పుడు నాకు స్కూలే వద్దురానైనా అని పారిపోతే తీసుకొచ్చి ట్యూషన్ లో కూర్చోబెట్టిర్రు. అవునా కాదా? ఇట్స్ నాట్ సక్సెస్ఫుల్, ఇట్స్ మై ప్రోగ్రామ్ దట్ బికేమ్ సక్సెస్ఫుల్. అందరూ చూడడం వల్ల చెప్పాక సక్సెస్ఫుల్ అని, కానీ ఓట్లు వేయలేదు కదా జనాలు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. అంటే సక్సెస్ ఫెయిల్యూరా? గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆల్వేస్ జనం దగ్గరికి వెళ్ళడం అనేది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. ఎందుకు అంటే ఏ సర్వేస్ ఏ సపాలజిస్టులు కూడా ఎక్కడే గానీ ఐడెంటిఫై చేయలేకపోయినారు. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. సర్వే శాంపుల్స్ తీసిన ఒక కేకే సర్వే, అదేవిధంగా అశ్విని దత్, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్, ఈ ముగ్గురే ఒక నెల కిందట చెప్పారు 15 సీట్ల కంటే ఎక్కువ రావు అని. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వాటికి ప్రభుత్వానికి అధికారంలో ఉంది కదా చెవి అన్ని. ఇదేంకో అబద్ధమా? ఆనంద్ ని చెడగొట్టి వీళ్ళని విడదీసి. నేను తర్వాత పోస్ట్ మార్టం చేసుకున్న విషయంలో నాకు తెలిసినది అంటే ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై. నేను తిరుగుతుంటే వాడు అతనికి ఏదో టైంపాస్ కాక తిరుగుతున్నాడని అనుకున్నారా? ఆడికి అలాగే అవ్వాలేరా? లేకుంటే వాళ్ళ కష్టం తెలుసుకోవడానికి తిరుగుతున్నాడు అనుకున్నారా అనేది ఇట్స్ డిస్కషన్. ఇట్స్ కంప్లీట్ ఒక స్టేట్ వైడ్ ఒక సినారియాలో నేను కూడా ఒక భాగమే. చెప్పవే నేను వింటాను కదా. చెప్పే. నేను అంటే కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో అంటే పులివెందల, కుప్పము, ధర్మవరం కొన్ని ఎవరికి తెస్తారు, పిఠాపురం అంతా ఫిక్స్డ్. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఓ చంద్ర, ఈ విడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు. ఇప్పుడు ఈ ఓటమికి కారణం క్యాండిడేట్ల లోపమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఫ్? పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రజల్ని మెప్పించలేకపోవడము, లేకుంటే వాళ్ళను ఒక నమ్మకం కలిగించకపోవడం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. మనమందరం ఏమనుకుంటే చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరు, ఎవరు వినరు అనేది ఒకటిగా ఉంది. కానీ రెడ్డి గారు చాలా ఎక్కువ హానెస్టీగా ఇప్పుడు పెన్షన్స్ చూసుకుంటే 3,500 పెన్షన్ 2028లో 2029లో ఇస్తానని చెప్పినాడు. చదువు దొరికింది, శ్వేతపత్రం, పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఆంబోత్ అంటాడు, మళ్ళా నన్ను ఆంబోత్ అనేటువంటి మాట మాట్లాడాడు. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. నేను అనుకుంటున్నా మరి, ఎందుకంటే అనేవాడు కదా, నీకు
ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది ఇక అహం వీడెవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి పెరిగినట్టుగా ఉంది. పట్టుకుని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి పెరిగినట్టుగా ఉంది. పట్టుకుని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం అయిందా బాగైందా? ఈ మా అన్నయ్య తోక ఒకసారి వెనక్కి వస్తే చూడొచ్చు మీరు. మా అన్నయ్య తోక కొడాలి అని ఈ వెధవని నమ్ముకుని చాలా చాలా నష్టపోయాం. మా గుడివాడ నియోజకవర్గంలో చాలా నష్టపోయాం. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఈ వెధవ కొడాలి అని ఈ వెధవ కనీసం ఆ వెధవని నమ్ముకున్న గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఏం చేశాడు ఆడ దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు రా. వేరే చంద్రబాబు నాయుడు 4,000 పెన్షన్ ఏప్రిల్ నుంచి కూడా 3 నెలలు కూడా కల్పిస్తానన్నారు. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా చెప్తాడా చెప్పు. సో ఏదైతే నువ్వు ఆ వెల్ఫేర్ ని నమ్ముకొని మనకు ఆ పేదవాళ్ళు వేస్తామని అన్నారు, అదే పేదవాళ్ళ దగ్గరికి వచ్చేకల్లా వీళ్ళకు కూడా ఇది కూడా అటెన్షన్ డ్రా చేస్తుంది కదా. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఈ 3,000 ఏదో కలిసి వస్తుందని, ఈ 4,000 వచ్చే నెల నుంచే ఇస్తాడని చెప్పేసి. మొదటి దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అని మీరు చెప్పేది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తారు. ఇంకా మనండి ఈ వెధవ కూడా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. అనేక రకాల 27 స్కీములను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ గాడిదతో సమానంగా చేసి అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. అదే బజా ఆయగన్నా బిడు. ఈ రోజు చెప్పులు దండేసి జగన్మోహన్ రెడ్డిని సన్మానించడం జరిగింది. నాకు ఈ టార్చర్ ఏంట్రా? మా అన్నయ్యకి రోజు చెప్పుల దండేసి సన్మానం చేస్తున్నాం. అది కూడా కరెక్ట్ కదా సార్? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, అర్బనైజేషన్స్ లో ఉండే వాళ్ళు వీళ్ళందరూ ఎలా వచ్చారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సునామీ లాగా. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నా కాన్స్టిట్యూన్స్ లో చూసి ఎక్కడైతే ఎక్కువ వెల్ఫేర్ అందిందో ఆ ఏరియాలోనే దెబ్బతింది. అవునా? చెప్పాలో తెలియక నాకు కూడా ఏడుపు వచ్చేసింది. అయితే వెళ్ళి అవును, మిగతా కోర్ అర్బన్ లో ఉన్న చోట, ఇవి స్కీమ్స్ రాని చోట, ఇలాంటి చోట 50% షేర్ అయితే వచ్చింది. దీనికి మీరు ఏమంటారు సార్? ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. నేను మా అనంతపూర్ అర్బన్ లో కూడా కనుక్కున్నాను, అక్కడ కూడా అలాగే జరిగింది. అండ్ మేనిఫెస్టోలో మనం చెప్పినప్పుడు ఫ్రెష్ గా వెయిటింగ్ గా కొత్తగా ఏమొస్తుంది, కాకపోతే అమ్మ దుర్మార్గులారా. నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.